అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజుల్లో యోగా అంటే ఆఫ్టర్ పాండమిక్లో చూసుకున్నట్లయితే అందరూ చాలా మంది హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా యోగా పైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అసలు యోగా మనకి ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుంది, యోగా ఏ టైంలో చేస్తే మంచిది, అసలు యోగా అంటే ఏంటి, దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ప్రముఖ న్యూట్రిషనల్ కోచ్, అలాగే యోగా థెరపిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అండ్ గోశాల వీరారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మంది యోగాని మంత్రాలతో చేస్తూ ఉంటారు కదా, యోగాసనాల్ని. సో అంటే మంత్రాలు జపిస్తూ అలా యోగా చేయడానికి గల కారణం ఏంటి? సో అట్లా చేస్తే మనకి ఇంకేమైనా బెనిఫిట్స్ వస్తాయా, ఆధ్యాత్మికంగా ఇంకా పెరగొచ్చా? చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వాకింగ్కి వెళ్తాం. వాకింగ్కి వెళ్ళినప్పుడు నడుస్తూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. మనం శ్వాస అనేది ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. మన ముక్కు లోపల సెన్సార్స్ ఉంటాయి అనమాట. సో హెయిర్స్ అవన్నీ ఉంటాయి కదా, సెన్సార్స్ ఉంటాయి అనమాట. నోటి ద్వారా గాలి పీల్చుకుంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దుమ్మంతా కూడా మన లోపలికి వెళ్తుంది. దీని నుంచి ఎక్కువ హెల్త్ ఛాలెంజెస్ వస్తాయి. నడక వలన లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మనము యోగాసనం ఎప్పుడైతే చేస్తుంటామో, ఫర్ ఎగ్జాంపుల్గా మనం చేయి పైకి లేపుతున్నాం అనుకోండి. చేయి పైకి లేపినప్పుడు ఈ చేయికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో మనము గాలి పీలుస్తూ ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రాణవాయువు కూడా ఎక్కువగా వెళ్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం గాలి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాము. చాలామంది ఎవరు పీల్చుకుంటారంటే ఇక్కడ వరకు హార్ట్ వరకే పీల్చుకుంటారు. మీరు చిన్నపిల్లల్ని చూడండి, పడుకున్నప్పుడు వాళ్ళు పొట్ట ద్వారా గాలి పీల్చుకొని గాలి వదులుతారు. సో ఇప్పుడేమైపోయిందంటే పొట్ట అందరూ కూడా ఫ్యాట్ పెంచుతున్నారు. అందుకని అని చెప్పేసి అసలుకి ఆ లంగ్స్ అనేవి అప్పర్ లంగ్, మిడిల్ లంగ్, లోయర్ లంగ్ అనమాట. సో అప్పర్ లంగ్ కూడా ప్రాపర్గా ఓపెన్ అవ్వట్లేదు. జనరల్గా ఇన్హేల్ ఎక్సేల్ అనేది 14 to 20 టైమ్స్ ఉండాలి, కానీ మీరు చూడండి 20 టైమ్స్ 30 టైమ్స్ కూడా ఉంటుందన్నమాట. సో యోగా ప్రాణాయామం చేయడం వలన శ్వాస ఖర్చు తగ్గుతుంది. ఎప్పుడైతే శ్వాస ఖర్చు తగ్గుతుందో ఆయుష్ పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. సో మనం శ్వాస పీల్చుకున్నప్పుడు ఛాతీతో పాటు అంటే లంగ్స్తో పాటు పొట్ట భాగంతో పాటు కింద అనమాట, అంటే మూలాధార చక్రం వరకు కూడా శ్వాస వెళ్ళాలి. అంటే 18 సెకండ్స్ అనేది పూర్తి శ్వాస పీల్చుకోవడం అనమాట. అలా గాలి పీల్చుకున్న తర్వాత స్వాదిష్టాన చక్రంలో రూపాంతరం చెంది మన శరీరం లోపల చాలా నాడులు ఉంటాయి, కానీ 3 నాడులు అనమాట. సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నాడి అనమాట. సో వాటి ద్వారా మళ్ళీ పైకి వచ్చేసేసి ఈ ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా గాలి పీల్చుకోవాలి. తర్వాత ఆసనం చేస్తున్నప్పుడు కూడా గాలి పీల్చుకోమంటాం, గాలి వదిలేస్తాం. తర్వాత అక్కడ నార్మల్ శ్వాసలో ఉండాలి, ధ్యాస అక్కడ పెట్టాలంటాం. ఎక్కడైతే మనం ధ్యాస పెడతామో సో అక్కడ బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది, అది హీల్ అవుతుంది అనమాట. క్యూర్ వేరు, హీల్ అవ్వడం వేరు. ఓకే సార్, చాలా మంది చెప్తుంటారు థైరాయిడ్ పేషెంట్స్కి యోగా బాగా మంచి అంటే హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, యోగా చేయడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి. సో థైరాయిడ్కి అంటే నిజంగానే యోగా చేయడం వల్ల థైరాయిడ్ పేషెంట్స్కి క్యూర్ అవుతుందా? చాలా అవుతుంది. సో ఎందు గురించి అని అంటే, ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, జిమ్కి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులతో చేస్తారనమాట. ఏదైతే ఈ పార్ట్ ఉన్నది ఈ పార్ట్ అసలు ఏం కదలదనమాట. సో యోగాలో ఏం చేస్తామని అంటే అన్ని పార్ట్స్ మీద కూడా మనం పనిచేస్తామన్నమాట. సో ఆసనాలు చేస్తాము, ప్రాణాయామం కూడా చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ధనురాసనం చేస్తున్నాం అనుకోండి. సో ధనురాసనం చేసినప్పుడు బ్యాక్ పెయిన్ ఏదైతే ఉంటుందో, బ్యాక్ పెయిన్ కానీ తర్వాత పొట్ట మీద బాగా స్ట్రెచ్ పడుతుంది అనమాట. సో ఈ ఆసనంలో ఏదైతే స్ట్రెచ్ పడుతుందో అక్కడ హీల్ అవుతుంది అనమాట. సో మనము గాలి పీలుస్తాము, గాలి పీలుస్తూ ఆసనంకి వెళ్తాం. ఈ ఆసనంలో 3 ఉంటాయి అనమాట. ఒకటి ఆసనం చేయి స్థితి, ఆసన స్థితి, రిలాక్స్ అవ్వడం అనమాట. మనం ఆసనంకి వెళ్తున్నప్పుడు గాలి పీల్చుకుంటాము, ఆసనంలో రిలాక్స్ అవుతాము, అంటే నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది. తర్వాత నార్మల్కి వస్తున్నప్పుడు గాలి వదిలేస్తాం అనమాట. గాలి పీల్చుకుంటాము, నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది, తర్వాత గాలి వదిలేస్తాం అనమాట. అంటే గాలి పీల్చుకుంటూ వదిలేయడం వలన మన శరీరంలో బాడీలో ప్రతి సెల్ కూడా ప్రాణవాయువు వెళ్తుంది. సో ఇప్పుడు మనం హెల్తీగా ఉండాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ మనకు ప్రాణవాయువు కావాలి, సెకండ్ వాటర్ కావాలి, థర్డ్ ఫుడ్ కావాలి. ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రాణవాయువు మర్చిపోయారు, వాటర్ కూడా మర్చిపోయారు, ఫుడ్ మీద పడ్డారనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఇన్ని ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి అనమాట. సో యోగాలో మనము శ్వాసధారణ చేస్తాం కనుక అన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సార్ అంటే ఇప్పుడు యోగా చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి సో మీరన్నట్టు అంటే లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ కానివ్వండి, హెల్త్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఉంటే సో అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్కి కొంచెం మైండ్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి అంటే బాగుంటుంది? సో చాలామంది ఏమనుకుంటారంటే యోగా అనేది స్లో ప్రాసెస్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డయాబెటిక్ ఉంది, షుగర్ వచ్చింది, ఎప్పటివరకు ఉంటుంది షుగర్? లైఫ్ లాంగ్ లైఫ్ టైం ఉంటుంది. మెడిసిన్స్ వాడితే లైఫ్ టైం ఉంటుంది. కానీ యోగా చేస్తే
1 మంత్ లోపల 1 మంత్ నుంచి 3 మంత్స్ అంటే ప్రాపర్గా కనుక చేయగలిగితే షుగర్ అనేది మెడిసిన్స్ అనేది తగ్గించవచ్చు. మెడిసిన్ కూడా చాలా మందికి మా ద్రోణాచార్య యోగా థెరపీ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా చాలా మంది కూడా మెడిసిన్ కూడా మానేశారు అనమాట. ఓకే. సో 1-2 మంత్స్ లోపల రిజల్ట్ వస్తుంది. ఫాస్ట్ రిజల్ట్ దేంట్లో వస్తున్నాయి? యోగాలు వస్తున్నాయా, తర్వాత బయట వస్తున్నాయా? యోగా అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే అది చేసే పద్ధతిని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు అందరూ కూడా చేయరనమాట. ఈ ప్రోగ్రాంలో ఎలా ఉంటుందంటే ఇది రేషియో అనమాట. 87, 10 and 3% ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత 87% జనాలు ఏదో చేస్తారు వదిలేస్తారు, 1-2 days చేస్తారు వదిలేస్తారు. ఒక 10% అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు. కానీ 3% పీపుల్ అంటే వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్తారు అనమాట. అంటే ప్రాపర్గా యూజ్ చేస్తారు అనమాట. నేను చెప్పాను కదా, ఆసనం అనేది నిమిషం పైన చేయాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. కొంతమంది 5 సెకండ్లు 10 సెకండ్లు చేస్తారు, రిజల్ట్ అనేది ఏమి ఉండదు, ఉంటుంది. కాకపోతే ప్రాపర్ రిజల్ట్ రావాలంటే మాత్రం 1 minute పైనే చేయాలి. తర్వాత ప్రాణాయామం కూడా కొంచెం కొంచెం కాకుండా 5 secondsతో స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్గా అనులోమ విలోమ ప్రాణాయామం ఉంది. అనులోమ విలోమ ప్రాణాయామం లెఫ్ట్ నుంచి గాలి పీల్చుకొని రైట్ నుంచి వదిలేస్తాము, రైట్ నుంచి పీల్చుకొని లెఫ్ట్ నుంచి వదిలేస్తాము అనమాట. గాలి పీల్చుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ముక్కు ద్వారా గాలి పీల్చుకున్నప్పుడు ఛాతీతో పాటు పుట్ట భాగానికి నింపాలి. అప్పుడే మూలాధార చక్రం వరకు మనం తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాము, లోపలికి కింద ప్రాణవాయువుగా మారుతుంది అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ పైకి వస్తుంది అనమాట. సో ఈ రకంగా ప్రాపర్గా చేయగలిగితే 100% రిజల్ట్స్ ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు యోగా సెంటర్స్లోనే నేర్చుకోవాలా, చేయాలా, లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చా? బేసిక్ అయితే ఇంట్లో చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు చక్రాస్ అనేది బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఏదైనా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని ఆసనాలు కొంతమంది చేయకూడదు, అంటే హెల్త్ డిజార్డర్స్, కొన్ని ప్రాణాయామాలు కూడా చేయకూడదు. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కొన్ని ఆసనాలు చేయకూడదు, తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొన్ని చేయకూడదు. ఏదైనా హెల్త్ ఛాలెంజ్ కనుక ఉంటే సో గురువుల సమక్షంలో కనుక చేస్తే అతనికి ఫాస్ట్గా రికవరీ ఉంటుంది, తర్వాత చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా శీర్షాసనము, దాన్ని రాజాసనం అంటారు. సో శీర్షాసనం చేయడం మూలాన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ శీర్షాసనం కొంతమంది చేయకూడదు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు చేయకూడదు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, ఇటువంటి వాళ్ళు చేయకూడదు. తర్వాత వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ నార్మల్కి వచ్చిన తర్వాత చేయొచ్చు. సో ఇటువంటివి కొన్ని ఉంటాయి అనమాట. సో అది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందు గురించి ముందే హెల్త్ అసెస్మెంట్ చేస్తాం అనమాట. అంటే ఎక్స్పర్ట్స్ నుంచి సలహా తీసుకుని నార్మల్గా ఉన్న వాళ్ళు చేయొచ్చు, నార్మల్గా ఉన్న వాళ్ళు అన్నీ చేయొచ్చు. కానీ ఏదైనా హెల్త్ ఛాలెంజ్ కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా గురువుల సలహాలు తీసుకోవాలి. తర్వాత చక్రాస్ ఓపెన్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా గురువుల సలహా తీసుకొని చేస్తే మంచిది అనమాట. సో మా ద్రోణాచార్య యోగా థెరపీ సెంటర్ అండ్ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అండ్ గోశాల ద్వారా కూడా మేము రెగ్యులర్గా ఆన్లైన్లో కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సార్, యోగా గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.